హాయ్ అండి, నమస్తే. నేను మీ కార్తిక్. వెల్కమ్ టు క్రేజీ కార్తిక్ వ్లాగ్స్. ఈరోజు మనం గోల్కొండ దగ్గర ఉన్నాం. చూడండి, చుట్టూ లొకేషన్ చూసారు ఎంత బాగుందో. పదండి లోపలికి వెళ్ళి మొత్తం ఎక్స్ప్లోర్ చేద్దాం. ఓకేనా? ఇప్పుడే టికెట్ తీసుకున్నామండి. 25 రూపీస్ ఇస్తున్నారు. 25 రూపీస్ అండి టికెట్. పదండి లోపలికి వెళ్దాం. చూడండి, ఈ ఎంట్రన్స్ అన్నమాట. పైన లోపల ఎక్కడో గట్టిగా చప్పట్లు కొడితే ఈ హాల్లో వినపడుతుందంట. చూడండి, ఈ సరౌండింగ్ ఒక హాల్ టైప్ లో ఉంది. ఆ రోజుల్లో అలా టెక్నాలజీ పెట్టారు. పదండి లోపలికి. చూడండి, పిరంగ్. ఆ రోజుల్లో వాడినటువంటి తెలంగాణ. చూడండి, లోపలికి వచ్చాం. సరే, ఎంత బాగుందో వ్యూ. చాలా చాలా బాగుంది. ఎక్సలెంట్గా ఉంది. పురాతన నిర్మాణాలు చూడండి ఎంత బాగున్నాయో. స్టోన్తో నిర్మించారు, అంటే రాతితోటి. గోల్కొండ ఫోర్ట్ అంతా కూడా స్టోన్ తోటి నిర్మించారు అనుకోండి. చూడండి ఎంత బాగుందో. అది చూడండి, లోపల మొత్తం ఎలా ఉందో. మొత్తం స్టోన్. సిమెంట్ కానీ ఏమి వాడలేదండి దీంట్లో. బ్యాక్ సైడ్ చూసారా ఫోర్ట్ ఎంత బాగుందో. కొండ మీద అదిరిపోయింది కదా ప్లేస్. పైకి కూడా వెళ్దాం. పై నుంచి కిందకి విడిదేద్దాం, బాగుంటుంది. అక్కడేమో వాష్రూమ్స్ ఉన్నాయి. చూడండి ఎంత బాగుందో ప్లేస్. గోల్కొండ కోట తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్లో ఉన్నటువంటి ఒక ప్రసిద్ధి చెందినటువంటి చారిత్రాత్మక కట్టడం. ఈ కోట మొదట కాకతీయులచే నిర్మించబడి ఆ తర్వాత కుతుబ్ షాహీ రాజుల చేత విస్తరించబడిందంట. ఇది ఒకప్పుడు వజ్రాల వ్యాపారానికి ప్రపంచ ప్రసిద్ధి చెందినటువంటి కేంద్రంగా ఉండేదంట. ప్రపంచ ప్రసిద్ధి చెందినటువంటి కోహినూరు వజ్రం కూడా ఈ గోల్కొండ గనుల నుంచే లభించినట్లుగా చెబుతారు. కోటలో ఫతే దర్వాజా వద్ద, అంటే స్టార్టింగ్లో ఉన్నటువంటి హాల్లో చప్పట్లు కొడితే ఆ శబ్దం దాదాపుగా కిలోమీటర్ దూరంలోని కోట పైభాగానికి వినిపిస్తుందంట. ఆ విధంగా ఆ రోజుల్లో కన్స్ట్రక్షన్ చేశారంట. బాగుందా ప్లేస్? బ్యాక్ సైడ్ చూడండి, ప్లేస్ అంత బాగుంది. పైకి వెళ్దాం, ఇంకా బాగుంది పైకి. ఓకేనా? ఇక్కడ చూడండి ప్లేస్ ఎంత బాగుందో.
చూడండి లోపల ఎలా ఉందో. బయట మాత్రం ఎండ. మనం కూడా పైకి వెళ్దాం. పైకి వెళ్ళి పైనుంచి కింద చూద్దాం ఎలా ఉంటుందో. ఓకేనా? స్టెప్స్ చూడండి ఎంత పెద్ద పెద్దగా ఉన్నాయో. చాలా పెద్ద పెద్దగా ఉన్నాయి స్టెప్స్. పదని ఇంకా పైకి వెళ్దాం. అమ్మ బాబోయ్, ఆవేశం వచ్చేస్తుంది ఎక్కి ఎక్కి. స్టెప్స్ చూడండి ఇంత పెద్ద పెద్దగా ఉన్నాయి స్టెప్స్. ఎలా ఉందో వ్యూ? చాలా బాగుంది కదా. ఇంకా పైకి ఉంది. హాయ్ ఫ్రెండ్స్, చూడండి ఇక్కడ నుంచి వ్యూ ఎలా ఉందో కిందకి. చాలా బాగుంది కదా. ఎండగా ఉన్నా సరే పైన మాత్రం చల్లగానే ఉంది. చాలా బాగుంది వ్యూ. ఇంకా పైకి అక్కడికి వెళ్దాం. ఓకేనా? చూడండి పైన ఎలా ఉంది. ఇంకా చాలా పైకి వెళ్ళి చలో. అది అక్కడ గూడ ఒకటి కనిపిస్తుంది చూడండి. ఆ పై భాగంలో కనిపిస్తుంది చూడండి ఒక కొండ. ఆ కొండని నందీశ్వరుడు అని అంటారంటండి. ఇక్కడ ప్రతి సంవత్సరం ఎల్లమ్మ తల్లి జాతర చేస్తారంటండి. అంటే బోనాల పండుగ చాలా బాగా చేస్తారంట. మరియు స్వతంత్ర దినోత్సవాన్ని కూడా చాలా బాగా జరుపుతారంటండి ఇక్కడ. ఇంకా పైకి ఉంది చూడండి. పదండి వెళ్దాం పైకి. గోల్కొండ మొత్తానికి పీక్ హైయెస్ట్ పాయింట్ అంటే ఇదేనండి. ఉన్నంతలో టాప్ అన్నమాట ఇది. హైట్ ఇంతకు మించి హైట్ ఉండదు. ఇంకా ఆ పైకి ఉంది కానీ దారి ఉండదు. ఇదే లాస్ట్. ఇంకా చూస్తే మనకి హైదరాబాద్ మొత్తం కనిపిస్తున్నట్టుంది. చాలా చాలా బాగుంది చూడండి ఎంత బాగుందో. ఇక్కడ ఏదో ప్లే పార్క్ ఏదో ఉన్నట్టుంది. చాలా బాగుంది. బ్యూటిఫుల్ ప్లేస్. ఆ సైడ్ చూద్దాం పదండి.
ఈ కోట అత్యంత బలమైన గ్రానైట్ రాళ్లతో ఎత్తైన గోడలతో నిర్మించడం జరిగిందంటే కుతుబ్ షాహీ రాజుల కాలంలో ఇది వారి రాజధాని నగరంగా ఉండేదంటండి. 1687లో మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు ఈ కోటను జయించి తన ఆధీనంలోకి తీసుకున్నారంటండి. చూడండి కిందకి ఎంత బాగుందో. బాగుంది కదండి. ఇంకా కిందకి వెళ్ళిపోతాం. కిందకి వెళ్ళి ఆ డౌన్లో ఇక్కడ పార్క్ అవి ఉన్నాయి, అవి చూసుకుని ఇక చిన్న చిన్న కేవ్స్ టైప్లో ఉన్నాయి, అవి కూడా చూసుకుని వెళ్ళిపోతాం. ఓకేనా? ఆ పార్క్ బాగుంది, ఆ పార్క్ దగ్గరికి వెళ్దాం కదండి. చూసుకో నా ఫోటో తీయండి. కింద చూడండి 3 పిరంగులు, 1 2 3 3 పిరంగులు. ఇది చూడండి, ఇది ఆ రోజుల్లో బావి అనుకుంటా, మొత్తం రాయితో కట్టారు. ఇది కూడా ఎక్కడానికేమో రాళ్లతో స్టెప్స్, అక్కడ చిన్న తలుపు టైప్లో పెట్టి, తలుపు అంటే అదే మనం ఎక్కడానికి గుమ్మం టైప్లో పెట్టి, అటు నుంచి ఇక్కడ చూడండి. నాకు తెలిసి ఆ రోజుల్లో రాజులు రాణులు ఎవరైనా దీంట్లో దిగడానికి ఇలా మరి మార్గం పెట్టారా ఏంటి మరి. చక్కగా ఆ రోజుల్లోనే మెట్లు, రాయితో మెట్లు పెట్టి ఈ కోనేరులోకి వచ్చేలాగా పెట్టారు. ఈ కోనేరు నుంచి మళ్ళీ స్నానం అయిపోయిన తర్వాత మళ్ళీ అటెక్కి పైకి వచ్చేలాగే స్టెప్స్. ఆ రోజుల్లోనే నెంబర్ 1 టెక్నాలజీ ఉంది. అఫ్కోర్స్ ఆ రోజుల్లోనే ఉందంట. చూడండి ఎంత బాగుందో ప్లేస్. ఎంత చూసినా ప్లేస్ మాత్రం అవ్వట్లేదు. ఆ రోజుల్లో ఇది ఏదన్నా మీటింగ్ హాల్ ఏమో బహుశా, సేమ్ అలాగే ఉంది. ఈవినింగ్ అయితే ఇక్కడ లైట్ షో, లేజర్ షో ఉంటుందండి, చాలా బాగుంటుందండి. అది కూడా దానికి సపరేట్గా 150 రూపీస్ ఎంతో ఛార్జ్ ఉంది. అది నైట్ 6 నుంచి ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుందన్నాడు. అది మాత్రం చాలా చాలా బాగుంటుందంట, కానీ మనకి అప్పుడు దాకా టైం లేదు. కన్స్ట్రక్షన్ ఎలా ఉందో అంతా బాగుంటుంది, ఓల్డ్ కన్స్ట్రక్షన్. లొకేషన్ మాత్రం చాలా చాలా బాగుందండి.
పెద్ద పెద్ద హాల్స్ ఇంత కన్స్ట్రక్షన్స్ మామూలుగా లేదు అలా చాలా చాలా బాగుంది. మ్యాప్ కావాలంటే మ్యాప్ కూడా చూసుకొని స్క్రీన్ షాట్ తీసుకోండి ఎవరైనా రావాలనుకున్న వాళ్ళు. ఇది చాలా పెద్ద ప్లేస్ కాబట్టి ప్లాన్ లేకపోతే తిరగలేము దీన్ని. చూడండి. ఓకే అండి, మొత్తం గోల్కొండ అంతా కూడా ఎక్స్ప్లోర్ చేసాం. మొత్తం వీడియో అంతా బాగా వచ్చింది. మీకు కూడా అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పటివరకు తీసిన అన్ని వీడియోలు కూడా చాలా బాగా సపోర్ట్ చేశారు మీరు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఈ వీడియోని కూడా సపోర్ట్ చేస్తాను కోరుకుంటూ ఇట్లు మీ క్రేజీ కార్తిక్. బాయ్.